నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ నెల 12 నాటికి ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశించింది. అలాగే ఈ నెల 13న టీ-పోల్ యాప్లో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా అప్లోడ్ చేయాలని తెలిపింది. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని సూచించింది. బ్యాలెట్ బాక్సులు, అవసరమైన సామాగ్రి సిద్ధం చేయాలన్న ఈసీ త్వరగా ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలంది. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల నియామకంతో పాటు పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలను టీ-పోల్ యాప్లో తక్షణమే అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఈసీ ఆదేశాలిచ్చింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో తుది దశకు చేరుకున్న ఇళ్ల నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. రామస్వామి గుట్ట దగ్గర నూతనంగా నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూమ్ గృహ సముదాయాలను పరిశీలించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే ఒక రోల్ మోడల్గా, హౌసింగ్ సొసైటీగా మారబోతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. రేపటి నుంచే అప్లికేషన్లు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల నుంచి ఎవరైనా నేతలు డబ్బులు వసూలు చేసినట్లయితే తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ ప్రాజెక్టును నిలిపివేసిందని, ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టును పట్టాలకెక్కించామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు మార్చి 31లోపు 2160 ఇళ్లను కానుకగా అందజేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఫస్ట్ బేస్ లో 2160 ఇళ్లు స్టార్ట్ చేశారు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ అయింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఈ 2160 ఇళ్లు అయితే పూర్తి చేయలేదు, కానీ ఈ 100 ఎకరాల్లో భూమిని అటుకొద్దిగా ఆ డిపార్ట్మెంట్ కి ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటూ ఇళ్లనైతే పూర్తి చేయకుండా వచ్చినప్పుడల్లా ఇదిగో బెల్లం అని మోచేతికి రాసిచ్చి, ఈ మోచేతికి రాసిన బెల్లాన్ని నువ్వు నాకు అన్నట్లు చూపించారే తప్ప ఆనాటి పెద్దలు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికి పవర్ వచ్చేంత వరకు దీన్ని పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10-15 రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నన్ను ఒప్పించి మెప్పించి టేబుల్ మీద ఇద్దరిని ఒకేసారి సంతకం పెట్టించి శాంక్షన్ చేపించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టడం జరిగింది. హౌసింగ్ కాలనీగా నిలబడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇది ఒక కొత్త పట్టణం కట్టినట్టే. సరే, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి ఎట్లా సార్ట్అవుట్ చేయాలి, ముందుకు పోవాలి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఒక స్పష్టమైన ప్రకటన కూడా ఇది చేస్తున్నా. నేను లోకల్ ఎమ్మెల్యే. ఇప్పుడు రేపటి నుంచి మనం ఈ ఇళ్ల కోసం ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద అప్లికేషన్స్ కూడా తీసుకోవడం మొదలు పెడదాం కరెక్ట్గా. మరి నేను మళ్ళీ అందరినీ ఇంక్లూడింగ్ పార్టీ వర్కర్స్ కూడా అప్కాషన్ చేస్తున్నా. ఎవరు దీంట్లో ₹1 ఎక్కడ ఎవరైనా తీసుకున్నట్టుగా ఏమైనా వార్తలు వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. నిరుపేదలకి, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ప్రకారము మరి మీరు రేపు కలెక్టర్ గారు ఆ ఫార్మాట్ విడుదల చేస్తాడు. తప్పనిసరిగా ఒక వారం 10 రోజుల్లో మీరు విస్తృతంగా స్పందించే వ్యక్తి, 24 hours పనిచేసే వ్యక్తి, కష్టపడి మరి డైనమిక్ గా తన శాఖల్లో ఎంతో కొంత అచీవ్ చేయాలనే మరి ఒక మంచి ఉద్దేశంతో, సంకల్పంతో ముందుకు పోయే శ్రీనివాస్ రెడ్డి గారికి మరి ఈరోజు ఈ హౌసింగ్ కాలనీకి రావడం ఎంతో సంతోషిస్తున్నాను. ఖమ్మం జిల్లాలో నూతన సర్పంచ్లతో సమావేశమైన కేటీఆర్ కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్వభ్రష్ట ప్రభుత్వం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు 30% కమిషన్లు దండుకుంటున్నారని, ఇక్కడ 30% ట్యాక్స్ రాజ్ నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో మధిరలో భట్టి విక్రమార్క గ్యారంటీ కార్డులు పంచి 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డులను ఎక్కడ పెట్టుకోవాలని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు, కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము?
ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన, మరి మార్పు మార్పు అన్నారు, మార్పు మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా, ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనబడతా ఉంది. సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు గుర్తుండాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గర సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ లేదు, 10% లోపల తప్ప గెలిచిందేమీ లేదు. కానీ వాళ్ళ రాష్ట్ర బీజేపీ చేసిన కొన్ని తప్పిదాల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శనాస్త్రాలు సంధించారు ఎంపీ రఘునందన్ రావు. రేవంత్ను చూసో లేక ఆయన చేసిన పోరాటాలతోనో కాంగ్రెస్ అధికారం చేపట్టలేదని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాలు, హిల్ట్ పాలసీ వంటి ప్రధాన అంశాలపై సభలో చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ ఎందుకు బాయ్కాట్ చేసిందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఫైర్ అయ్యారు. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ను బీజేపీ ఎమ్మెల్యేలు గట్టిగా నిలదీశారని అన్నారు రఘునందన్. రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీ గుర్తునో చూసి రాష్ట్రం లెవెల్ అధికారంలోకి రాలేదు. సరే, మా వల్ల జరిగినటువంటి 1-6 సంఘటనల వల్ల మా పార్టీలోకి వెళ్ళే కొంతమంది నాయకులు మీకు తెలుసు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, వివేక్ గారైనా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా, ఇట్లాంటి నాయకులంతా భారతీయ జనతా పార్టీ అధికారానికి 10 అడుగుల దూరంలో ఉందన్న సందర్భం లోపల ఇట్లాంటి నాయకులంతా కొన్ని వేరు కారణాల వల్ల మమ్మల్ని విడిచిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కాంగ్రెస్ బలం కాదు, రేవంత్ రెడ్డి గారి పోరాటాలు కావాలి. కృష్ణా జలాలు పాలమూరుకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ప్రజలకు నష్టం జరుగుతుంటే పాలకపక్షం చర్చ పెడితే రేవంత్ రెడ్డి గారి పక్కన 65 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన కాడ 20 మంది లేరు. ఇది పాలకపక్షానికి పాలమూరు జిల్లా మీద, కృష్ణా జలాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. అపోజిషన్ వాళ్ళు పాలకపక్షం తప్పు చేస్తే నిలదీయాల్సినటువంటి అపోజిషన్ వాళ్ళు వ్యక్తిగత పట్టింపులకు పోయి, వ్యక్తిగత పంతాలకు పోయి శాసనసభలోంచి వెళ్ళిపోయిండ్రు. సో కేసీఆర్ గారికి పాలమూరు మీద పట్టింపు లేదు, రేవంత్ రెడ్డి గారికి పాలమూరు మీద పట్టింపు లేదు. వీళ్ళ పట్టింపులన్నీ నువ్వెంత అంటే నేనెంత, నీ నోట్లు ఎంత మూసినది వారుతుందంటే నా నోట్లు ఎంత మూసినది వారుతుంది. ఈ కంపు, ఈ కొట్లాటలు, ఈ వ్యక్తిగత దూషణలు తప్ప కృష్ణా జలాల గురించి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవు, నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, పాలమూరుకి కృష్ణా జలాలను ఎందుకు తీసుకపోతలేవు అని కార్నర్ చేయాల్సినటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ 100% విఫలమైంది. కాబట్టి తెలంగాణ సమాజానికి, మేధావులకు నేను చేసేటువంటి అప్పీల్, ఒక్కలమున్నా, ఇద్దరమున్నా, ముగ్గురమున్నా, 8 మంది ఉన్నా, 7 ఉన్నా, తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయగలిగింది కేవలం భారతీయ జనతా పార్టీ. కవిత రాజీనామాపై చిట్చాట్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత ముందే నేరుగా వచ్చి రాజీనామా సమర్పించి ఉంటే అప్పుడే ఆమోదించేవాళ్లమని ఆయన అన్నారు. కానీ అప్పుడు పిఏతో రాజీనామా పంపించారని అన్నారు. భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయమని భావించి కాస్త సమయం ఇచ్చామని తెలిపారు. బీఆర్ఎస్పై, ఆమె కుటుంబంపై కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, వాటిపై స్పందించానని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కేటీఆర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ మాట తీరు, కవిత మహిళై ఉండి పీకే కట్టలు కట్టారంటూ మాట్లాడడం చూస్తుంటే రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబ బహిష్కరణ జరుగుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న వాళ్లే నేడు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. గాంధీ ఫ్యామిలీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఇంకోసారి బిడ్డ నువ్వు నోరెక్కనన్నా జారినట్టు రాహుల్ గాంధీ గారు కానీ కుటుంబం కానీ నీకు అంతరేషం సిగ్గుసరం ఉన్నవైతే నువ్వు ఇంటికి పోయి కాలేందుకు ముట్టుకున్నారా? మీరు మీ అయ్యా మీరు అందరు కుటుంబం కాలు ముక్కలే, అప్పుడు గుర్తు రాలే మీకు? అసలు నిజంగా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వలన ఇవాళ మీరు బయట తిరుగుతారు. ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుతుంటే కూడా వద్దు, ఓపిక పట్టండి, కక్ష సాధింపు చర్య అంటారు, వద్దు వద్దు అనటం వల్ల ఇవాటి వరకు ఓపిక పడతాను. మేము కూడా మా ముఖ్యమంత్రి గారిని అడతాం, ఓపిక లేదు మాకు కూడా. ఏం భాష, ఏం యాస ఇది, ఏంటిది? పొద్దుగా లేదు లంగా లఫుడు వల్ల వాళ్ళు చెయ్యని పనులున్నాయా?
పొద్దుగా లేత దోసుక తిని ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పుడున్న దానివల్ల 1000 కోట్ల తక్కువ ఒక్కడు లేడు. ఇలా వాళ్ళు బలుపులెక్కి ఈ భాష మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకునే సమస్య లేదు బిడ్డ. నువ్వు నెక్స్ట్ టైం కనుక నువ్వు వరంగల్ రాయిగాను మేము ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లే కానీ బిడ్డ నిన్ను వదిలిపెట్టాం ఈ భాష. నువ్వు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పలేదో ఈ సంగతి ఏదో చూస్తాం బిడ్డ. ఏపీ రాజధాని అమరావతిలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమాన్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరించారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల నుంచి రైతుల నుంచి ప్రభుత్వం 16,000కు పైగా ఎకరాలను సమీకరించనుంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కావాలని మంత్రి నారాయణను రైతులు కోరారు. ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం రాజధాని నోటిఫై చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రైతులతో నారాయణ చెప్పారు. ఇక రాజధాని మార్పు ఉండదని రైతులకు నారాయణ భరోసా ఇచ్చారు. 3 ఏళ్లలో తమ భూములు అభివృద్ధి చేయకపోతే ఎకరాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వడ్డమాను అభివృద్ధికి డిపిఆర్ తయారు చేసి పనులు చేపడతామని మంత్రి నారాయణ అన్నారు. 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాం. ఈరోజు 3 రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1 ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం. కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా నీళ్ల విషయంలో రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరుతున్నానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని పోటీపడి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. పోలవరం నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 6-7 ఏళ్లు జాప్యం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ప్రజల కోసం నేను చేశాను, తెలుగు జాతి కోసం చేశాను, ముందుకెళ్ళాం. ఈరోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తేమన్నా మీనింగ్ ఉంది. ఇట్లా పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అవసరమైతే. దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాను, తప్పులేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఇవన్నీ ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారో 5/5/2000 జీవో ఆర్టీ నెంబర్ 203
3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు. 25/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడిపోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 25/5/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది రిపోర్ట్ ఈస్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ మళ్ళీ 22/3/2024 డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు కాబట్టి ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు. ఎన్జిటి 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు? మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుబడి ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమ కన్నా న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 టీఎంసీ 18 టీఎంసీ నీళ్లు బ్రహ్మసాగర్లో ఉన్నాయి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మేము అందుకే వాణిజ్య పంటలు కూడా వేయాలి, ప్యాడీనే వేస్తే ప్రాబ్లం వస్తుందని కూడా చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. 2 రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి దేవాదులు స్టార్ట్ చేశాం. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఆర్డీఎస్ లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి 40,000 acres ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో ఇచ్చాం. ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీసాగర్, ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటే ఈ 2 కూడా స్టార్ట్ చేశాం. 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం. ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. భోగాపురం ఎయిర్పోర్టుపై ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్న క్రెడిట్ వార్పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రెడిట్ కోసం తాము పనిచేయడం లేదని, ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఆనాడు ఎర్ర బస్సు కూడా రాని దగ్గర ఎయిర్ బస్ ఎందుకని కామెంట్లు చేసిన వైసీపీ ఇప్పుడిలా క్రెడిట్ పై మాట్లాడుతుందని ప్రశ్నించారు లోకేష్. తమ ప్రభుత్వం 2019లో దిగిపోయినప్పుడు జిఎంఆర్కు ఎయిర్పోర్ట్ కోసం ఇచ్చిన భూములను కూడా లాక్కున్నారని విమర్శించారు. క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? 5,000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి.
ఈ రోజు బెంగళూరు సిటీ రెండో ఎయిర్పోర్ట్ కోసం ఎతుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 6. గుంటూరులో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన మిర్చి కొనుగోలుపై సమీక్ష సమావేశం జరిగింది. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటను ప్రోత్సహించామన్నారు మంత్రి. గతేడాది 1,90,000 హెక్టార్లలో మిర్చి సాగు చేయగా ఈ ఏడాది 1,06,000 హెక్టార్లలో మాత్రమే సాగు చేశామన్నారు. మొక్కజొన్న సాగుకు రైతులు వెళ్లారన్నారు. దీంతో మిర్చి ధర ఆశాజనకంగా ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత సంవత్సరం కోల్డ్ స్టోరేజ్ చేసిన మిర్చికి రుణాలు ఇవ్వలేదని, ఈ ఏడాది రుణాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. పెద్ద మిర్చి యార్డ్ గుంటూరు మిర్చి యార్డు డిసెంబర్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. ముందుగుండే అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నాం. అయితే ఈసారి మిర్చి రేట్లన్నీ కూడా చాలా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఎంత పంట వేస్తే ధరలు బాగుంటాయి, ఏ పంట వేస్తే ధరలు బాగుంటాయి, ముందుగుండే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా చేసి పంటలు వేసే విధానాన్ని ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాం. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిర్చి పంటను తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాప్ని పెంచాలని చెప్పి డిపార్ట్మెంటు రైతులకి అవగాహన కల్పించడం వల్ల మనకి ఈ సంవత్సరం గత సంవత్సరం 1,96,000 హెక్టార్లలో పండించినటువంటి మిర్చి పంట ఈ సంవత్సరం 1,06,000 మెట్రిక్ టన్నులకి తగ్గింది. కడప జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తుందని బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత అన్నారు. మాజీ సీఎం జగన్ కేవలం తన ఫోటోలు ప్రచారం చేసుకుంటూ పాలనను కొనసాగించారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతో రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఏర్పడ్డాయన్న మంత్రి సవిత తమ ప్రభుత్వం ఒక ప్రణాళికతో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కొన్ని రీసర్వే గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాల వల్ల రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయండి. మేము ముఖ్యమంత్రి గారు కూడా పలుమార్లు రెవెన్యూ మీటింగులు పెట్టడం, మరి రెవెన్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యాలా అని చెప్పడం. ఒక పక్క ఇన్ఛార్జ్ మరి మన రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు మరి వారి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మరి రెవెన్యూ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశాం. మరి అధికారుల పైన మెడపైన కత్తి పెట్టి బెదిరించి కొన్ని పనులు చేసుకున్నారు. అమాయకుల భూములు లాక్కున్నారు. 1 వీలు మార్చడం కావచ్చు. ఇదంతా పద్ధతిగా జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ మినిస్టర్ గారు ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చారు. గతంలో మనం చూసాం, సర్వే రాళ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అంతేకాకుండా స్కూల్ బ్యాగుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసాం. ఆ రోజు చెప్పాం, గౌరవంగా ఉండి దేశ గౌరవాన్ని పెంచేలా మేము రాజముద్రతో మేము పాస్బుక్లు ఏర్పాటు చేస్తామన్నా, ఈరోజు రాజముద్రతో మరి ఏర్పాటు చేసి రీసర్వే జరిగిన విలేజెస్తో కూడా ఎక్కడికక్కడ సాల్వ్ చేసి కొన్ని ఇంకా సాల్వ్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. కొన్ని ఇంట్లో ఫ్యామిలీ. ఆంధ్రప్రదేశ్లో క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో పురాతన ఆటలు పరిచయం చేసేలా సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో అన్ని జిల్లాల్లో నిర్వహించబోయే ఆటలకు సంబంధించిన పోస్టర్లను శాప్ చైర్మన్ రవినాయుడు ఆవిష్కరించారు. తొక్కుడు బిళ్ల, తాడాట, ఏడుపెంకులాట, కర్రసాము, తాడులాగుడు వంటి 6 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు శాప్ చైర్మన్ రవి తెలిపారు. అంతరించిపోతున్న క్రీడలకు పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో పోటీలు నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ రవి వెల్లడించారు. పండగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గాలిపటాలు, తొక్కుడు బిళ్ళ, కర్రసాము, అదేవిధంగా పుట్టా చెండు, అదేవిధంగా బిల్లంగోడి, ఈ గ్రామీణ క్రీడలు ఉన్నాయి. ఇవన్నీ చిన్నప్పుడు ఆడడం అంటే వాళ్ళని కాన్సన్ట్రేషన్ పెరిగేది, హెల్తీగా ఉండేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు, దాంతో మోర్ దెన్ యాక్టివ్గా ఉండేవాళ్ళు. అవి దురదృష్టవశాతం పల్లెలలో ఆ వాతావరణమే లేకుండా పోయింది. దాన్ని మళ్ళీ గుర్తు చేయాలి, భాగస్వాములు చేయాలి. తద్వారా ఈ గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్న గ్రామీణ క్రీడల్ని మళ్ళీ గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు
మంచి వాతావరణంలో సంక్రాంతి జరగాలి. ఆ మంచి వాతావరణంలో సంక్రాంతి జరిగినప్పుడు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఒక బట్టలు పెట్టుకోవడం ఇంకోటే కాదు, అందరూ కలిసికట్టుగా క్రీడలు, తర్వాత మా సైడ్ చిత్తూరు జిల్లాలో జల్లికట్టు, అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను గుర్తు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయం తీసుకునింది. దానిలో భాగంగా కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ కొనసాగుతోంది. 3 రోజులు గడుస్తున్నా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. క్రమంగా మంటలు తగ్గుతున్నాయని విపత్తు నిర్వహణ సిబ్బంది చెబుతున్నారు. వెల్ చుట్టూ ఉన్న పరికరాలను తరలిస్తున్న క్రైసిస్ మేనేజ్మెంట్ టీం మంటలు ఆర్పేసి వెల్ను మూసేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన విపత్తు నిర్వహణ అధికారి శ్రీహరి తెలిపారు. వెహికల్స్, ట్రైలర్స్, క్రేన్స్ దానికోసం ప్రిపేర్ చేయాలి. అది నిన్న ఈవినింగ్ కల్లా ఫినిష్ అయిపోయింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ స్టార్టెడ్ ద డెబ్రీ రిమూవల్ ఆపరేషన్. నార్మలీ ఏ బ్లోఅవుట్ అయినా సరే మ్యాక్సిమం టైం తీసుకునేది డెబ్రీ రిమూవల్. ఆ తర్వాత క్యాపింగ్కి మాకు స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్ ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్, ఎక్స్పర్టైజ్, ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. యాజ్ సూన్ యాజ్ డెబ్రీ రిమూవల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక 2 or 3 days పట్టచ్చు. బికాస్ ఈ రిగ్ వాజ్ ఆన్ ఫైర్. ఈ రిగ్ అంతా పడిపోయి ఎక్కడ ఏ జాయింట్ వీక్ ఉందో, బికాస్ వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ యాక్సిడెంట్. సో వీల్ టేక్. కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్రామస్తులు ప్రజాప్రతినిధుల తీరుపై మండిపడుతున్నారు. తమ గ్రామంలో 25 ఏళ్లుగా గ్యాస్, ఆయిల్ తరలించుకుపోతున్నారు తప్ప గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. బ్లోఅవుట్ తర్వాత పునరావాస కేంద్రాలకు వెళ్లి వచ్చిన ప్రజలను ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ కలిసి వారికి భరోసా ఇచ్చారు. తాత్కాలిక సాయంగా ప్రతి ఇంటికి 3,000 రూపాయలు, 50 కిలోల బియ్యం, 5 కిలోల నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు. అయితే దీనిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామానికి అభివృద్ధికి మాకు 10 కోట్ల రూపాయలు మాకు ఖచ్చితంగా కావాలి. మాకు డిమాండ్ అది. ఇంటింటికి తగిన పారితోషికం బొత్తిగా 3,000 రూపాయలు అంటే చాలా చీప్ గా ఉంటది. అది ఒక ఇంట్లో 4 పనిమాని ఎత్తేనే 5,000 పోతే అది ఎమ్మెల్యే గారు డిసైడ్ చేశారు, ఎవరు డిసైడ్ చేయారు మాకు తెలియదు. కానీ ఇంత అమౌంట్ అని తగిన పారితోషికం ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఒక 10 కోట్ల రూపాయలు మాత్రం పంచాయతీకి, మా గ్రామీణ అభివృద్ధికి ఇవ్వాలి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న ఎంపీ హరీష్ మాథుర్తో కూడా వాగ్వాదానికి దిగారు. తమ గ్రామాభివృద్ధికి 10 కోట్ల రూపాయల నిధులతో పాటు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఓఎన్జీసీ సామాగ్రి గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు ప్రజాప్రతినిధులతో వాగ్వాదం పెట్టుకోవడంతో ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ వారికి సర్ది చెప్పారు. చాలా మంది ఇక్కడ కొంతమంది ఉంటే కొంతమంది దూర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది వెనక్కి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అమలాపురం లాంటి ప్లేసులకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇంకా వెనక్కి రాలేదు. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను, వెనక్కి వచ్చేసేయండి, ఇప్పుడున్న ప్రమాదం ఏమీ లేదు. అది మొట్టమొదటి పాయింట్. ఇప్పుడు ఏమీ ప్రమాదం లేదు, అదంతా కంప్లీట్గా కంట్రోల్లో ఉంది. గత 2-3 రోజులుగా చూసినట్టయితే ఎలాంటి పనులు కానీ ఎలాంటి ఇది కూడా లేదు. ఇక్కడ అందరూ కూడా డిస్టర్బ్ అయిపోయారు. ఇక్కడే మనం రిలీఫ్ సెంటర్లు పెట్టాం. ఇక్కడ గుబ్బలపాలెంలో పెట్టాం, అటు లక్కవరంలో పెట్టాం. అక్కడ కూడా భోజనాలు అరేంజ్మెంట్లు పెట్టి అక్కడ పడుకోవటానికి పెట్టి ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఒక 3-4 రోజుల వరకు తేరుకోలేని పరిస్థితి కింద ఉంటుంది ఈ పరిస్థితి నుంచి. కాబట్టి కొంత కాంపన్సేషన్గా ఎవరైతే గడవట్లేదో వాళ్ళ కోసమని కాస్త ఒక 3,000 రూపాయలు కుటుంబానికి, అలాగే ఒక 50 కేజీల రైసు, 5 నిత్యావసర వస్తువులు ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి ఇస్తా ఉన్నాను. అదే కాకుండా ఇప్పుడు గ్రామస్తుల నుంచి నాకు చెప్పారు, ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి గ్రామ అభివృద్ధికి సంబంధించి కొన్ని విషయాలు మాకు చేయాలి అని చెప్పారు. నేనైతే తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. టీటీడీ బోర్డు సభ్యులు స్వయంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 436 మంది డే స్కాలర్ విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజన పథకం ప్రతిరోజు అమలు కానుందని
టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థినులకి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఉదయాన్నే లేచి హడావిడిగా ఇంట్లో ఏదో ఒకటి భోజనానికి తీసుకొని వస్తున్నటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఉదయం తీసుకొని అన్నం కానీ అల్పాహారం కానీ పాడైపోయే ప్రమాదం ఉంది. వారికి నాణ్యమైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందితే బాగుంటుంది ఒక ఉద్దేశంతో ధర్మకర్తల మండలిలో మేము ఈ మిడ్ డే మీల్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. చిన్నారులతో మాట్లాడితే చాలా సంతోషంగా ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కాబట్టి ఈ విశ్వంలో అన్నప్రసాదన కన్నా విశిష్టమైనటువంటి దానం ఇంకోటి లేదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చినందుకు విద్యార్థుల దగ్గర నుంచి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, అధ్యాపకుల నుంచి ప్రత్యేక అభినందనలు వస్తున్నాయి. రాబో రోజుల్లో ఎస్పీడీ జూనియర్ కళాశాలలో ఏ అవసరం ఉన్నా సరే ఈ విద్యాలయాలకి చేసేదానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు సంసిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకు